అందరూ రౌండ్గా ఉండండి. 10 నిమిషాలు. దయచేసి అందరూ ఒకసారి రౌండ్గా నిలబడితే మన మధ్యలో ఇద్దరు దైవజనులు మాట్లాడతారు. తర్వాత సమస్తమైన మహిమ ఘనత ప్రభావములకు అర్పిస్తూ యేసు క్రీస్తు అనే అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు చేస్తున్న ఎమ్మెల్యేలు పట్టణ ఇతర పౌరులందరికీ కూడా, మా బంధువులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున సహాయం చేయడం ఇతరుల పొరపాటు అంటారా? అటువంటి పుణ్యమూర్తిని, అటువంటి దేవుని సేవకుని పట్టణ పెట్టుకున్నారే. ఒకవేళ పట్టణ పెట్టుకోకపోతే చేతులు జోడించి మేము వేడుకొనుచున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీరు అటువంటి కాలం చేసి ఉంటే కూడా మీ మార్పు కొరకు ప్రార్థన చేసే వాళ్ళమే కానీ మీ మీదకి చేసే శక్తి మాకు లేదు. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం మాకు అటువంటి అనుమతి తెలియలేదు. దయచేసి తెలియజేస్తున్నాము. ఈరోజు ఇదాకా మేము ర్యాలీ చేస్తున్నామంటే ప్రభుత్వం అందరికీ కూడా, ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. నిజంగా పడాలన్నారు దేశం కోసమైనా ప్రజల కోసమైతే కూడా అందరికీ మేలు చేసిన వాడు కానీ కీడు చేసిన వాడు కాదు. అలాంటి వ్యక్తిని చంపిన మేము ప్రేమిస్తున్నాం. వాళ్ళు చంపిన వారిని శత్రువులు కూడా మేము ప్రేమిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి క్రైస్తవులకు జరగకూడని ఉద్దేశంలో మేము శాంతి ర్యాలీ మేము జరుపుతున్నాం. కాబట్టి అందరూ కూడా మాతో సహకరించి యేసు ప్రభువు యొక్క ప్రేమను, వెలుగును అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చి ఇలా ప్రసంగం చేసి మీకు తెలియజేస్తున్నాము. ఈ విధంగా మేము చేసిన ర్యాలీ అందరూ కూడా అంగీకరించి మా పక్షాలు మీరు కూడా న్యాయం జరిగించాలని, మేము శత్రువులను ప్రేమించేవారమని మేము సభాముఖంగా అందరూ కూడా మీకు తెలియజేసి చిన్న ప్రసంగాన్ని ముగిస్తున్నాము. పాటుగా ఇక్కడ చేరిన సోదరులు సోదరులందరికీ మరియు న్యూస్ రీడర్ పనిచేసే మిత్రులందరికీ, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా మా సహోదరుని మేము కోల్పోయాము. ఆ సందర్భంగా అధికారుల దగ్గరకు వచ్చి శాంతి ర్యాలీ జరిగించడానికి ఇష్టపడి వచ్చాము. ప్రత్యేకంగా మేము చెప్పుకోవలసినవి 2 విషయాలు. ఒకటి, ప్రవీణ్ పగడాలయ్య గారు చనిపోయి 10 రోజులు కావస్తుంది. మా మనవి ఏంటంటే వారి మెడికల్ రిపోర్ట్ ఇంకా బయటికి రాలేకపోయింది. మేము ఆశతో ఎదురు చూస్తున్నాము. ప్రతి ఆఫీసర్ను కూడా మేము చేతులు జోడించి మొక్కుతున్నాము. వారు ఏ విధంగా చనిపోయారనేది మాకు ఇంకా మేము డైలమాలో ఉన్నాం. దయచేసి ప్రతి అధికారి కూడా మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభు పేర చేతులు జోడించి వేడుకొచ్చున్నాం. మేము ఒకరిని కొట్టేవారము, దండించేవారం కాదు, మేము ప్రేమించేవారమే. మేము ఎప్పుడు కూడా మమ్మల్ని ఎవరు కొట్టినా తిచ్చినా మేము ద్వేషించే వ్యక్తితో మాకు దేవుడు నేర్పలేదు. మాకు బైబిల్ గ్రంథం బోధించేది ఏంటంటే అంతా సమానత్వమనే బోధిస్తుంది. ప్రవీణ్ పగడాలయ్య గారి బోధ కూడా అదే. ఆయన కొన్నిసార్లు క్రైస్తవ మతంలో వ్యతిరేకత 2గా ఉంటే కూడా అది తప్పు అని ఆయన వాగ్దాటిగా బోధించిన మంచి వక్తను మేము కోల్పోయాం. అనగా సామాజిక న్యాయం జరగాలనే వారి బోధ, కానీ అది వేరే వారిని తృణీకరించడం ఆయన పొరపాటు కాదు. నా ప్రియ సోదరులారా సోదరులారా భావించండి. మరొకసారి వారు మతం గురించి చెప్పినప్పుడు విడదీసినందువలన అన్నాడే తప్ప సామాజిక న్యాయం విషయంలోనే ఆయన మాట్లాడాడు. నీ తప్పు అనడంలో ఉద్దేశం ఏంటంటే మీరు విభజించి పాలిస్తున్నారు కాబట్టి అది సరికాదు అని మాత్రమే మాట్లాడాడు, కానీ మీది తప్పు అని మాత్రం ఆయన ఎప్పుడు కూడా చెప్పినట్టు మనం ఎక్కడ కూడా చూడలేం. కాబట్టి శాంతియుతంగా మేము రెవెన్యూ ఆఫీసర్ గారికి మెమోరాండం ఇవ్వాలని వచ్చాము. మా మనవైతే ఇదే, మేమంతా ఒకటే భారతీయులు మేము కూడా, కానీ మమ్మల్ని భారతీయులుగా చూడక మా మీద దాడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము భారతదేశంలో పుట్టాం, మా రక్తంలో కూడా భారతదేశం అని కొట్టుకునే కణాలు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ ప్రవీణ్ పగడాలయ్య గారు చనిపోయారు, చంపారు అన్నప్పుడు చాలా
బాధ అనిపించింది. కోపం అనేది వచ్చినప్పటికీ కూడా బైబిల్ మాకు చెప్పిన విధంగా ఆ కోపాన్ని చంపుకొని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మెడికల్ అధికారులు కావచ్చు కాక, మరి రెవెన్యూ అధికారులు కావచ్చు కాక, పోలీస్ అధికారులు కావచ్చు కాక, మా మనవిని ఆలకించండి. మాకు త్వరగా అయ్యగారి మరణం గురించిన రిపోర్ట్ మాకు త్వరగా అందించవలసిందిగా మీకు అందరూ పేరు కోరుతూ ఉన్నాం. ఒకవేళ వారిని ఎవరైనా చంపినా మేము వారిని ద్వేషించాం, వారి మార్పును ప్రార్థన చేసే వారమే కానీ వారిని శిక్షించాలని కూడా మేము మా భగవంతుని అడుక్కోము. మేము మా దేవుని అడుక్కునేది కూడా వారిలో మార్పు రావాలనే. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీరు ద్వేషించే వాళ్ళం, కోపించే వాళ్ళం కాదు. కాబట్టి మీరు కూడా మమ్మల్ని కోపించొద్దని, మా మీద ద్వేషాన్ని చూపకూడదని, మేము కూడా భారతీయులం అనే భావంతో మీరు మెలుగుతారని అటు హిందూ సోదరులు కావచ్చు కాక, ఇతర సోదరులు ఎవరైనా కావచ్చు కాక, మనమంతా భారతీయులం, మనదంతా కూడా భారతవాణి ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకున్నారని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మేము దేవుని గణపరుస్తూ ఎంఆర్ఓ సార్కు మెమరాండం ఇవ్వబోతున్నాం. మా మెమరాండంలో ప్రత్యేకమైనది ఇదే, వారి మరణ రిపోర్ట్ మీరు త్వరగా మాకు అందించడానికి మీ వంతు సహాయం చేస్తారని దేవుని పేర మేము కోరుకుంటూ మమ్మల్ని మేము కూడా తగ్గించుకుంటూ ప్రతి ఆఫీసర్ను కూడా చేతుల్లోంచి మొక్కుతూ ముగిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. యొక్క మరణము మాకందరికీ చాలా బాధాకరము. ఎందుకంటే ఒక మంచి దైవ సేవకుని, ఒక మంచి వక్తను, తర్వాత సమాజానికి అంటే ఒక క్రైస్తవులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బోధలు చేసిన ఒక మంచి గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని మరి అది మరణము, ఆయన మరి యాక్సిడెంటల్గా చనిపోయినాడో మరి లేదా హత్యనో మరి తెలియదు, కానీ అది చెప్పడానికి వీలు లేదు. కానీ మేమైతే ఆయన మరణాన్ని చాలా అందరము బాధపడతా ఉన్నాం. మా కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోయినట్లు మేము బాధపడుతూ ఉన్నాం. మనమందరం ప్రతిరోజు స్కూళ్ళలో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయిస్తాం కదండి, ఏమని? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని అందరం చేస్తాం. క్రైస్తవులు, ముస్లింలు, ఇస్లాం అందరూ 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 చేస్తాం. కానీ ఎక్కడుందండి సహోదరత్వము? ఎక్కడ కనిపించడం లేదు. మాకు ఎక్కడి సహోదరత్వం కనిపించడం లేదు. అంటే క్రైస్తవులను చంపేయడము, ఎవరైతే ఈ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళని అణిచివేయడం, ఇదేనా అండి సహోదరత్వం అంటే? మరి ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. మరి మీడియా వారికి కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే మాకు న్యాయం చేయాలి. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము మరి అది హత్యనో లేదంటే అది ఎలా జరిగిందో ఖచ్చితంగా మరి పోలీసు వారైతేనేం, న్యాయ వ్యవస్థ అయితేనేం, ప్రభుత్వం వారైతేనేం ఖచ్చితత్వంతో న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా ఆయనకు న్యాయం చేయాలి, వారి కుటుంబానికి న్యాయం చేయాలి. ముఖ్యంగా మా క్రైస్తవ సమాజం అందరూ అనుమానిస్తున్న ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయవలసిందిగా కోరుచు మరి మీరందరూ ఈ మా యొక్క వాయిస్ ను ప్రభుత్వాలకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా ఆ కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరి మనులందరికీ నమస్కారం. పగడాల ప్రవీణ్ గారి గురించి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఐకమత్యంతో ఇక్కడికి విచ్చేసి మీరందరూ మీ యొక్క సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఈ విషయాన్ని పెద్దలు, ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి తప్పకుండా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున తక్షణమే ఇక్కడ నుంచి వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మీడియా ద్వారా అందరికీ తెలిసి ఉంటుంది. అదేవిధంగా మేము కూడా ప్రత్యేకంగా ఒక రాతపూర్వకంగా కూడా పంపిస్తామని సవినయంగా మనవి చేస్తున్నాము. ధన్యవాదాలు.